హాయ్ ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ ఎస్ఎస్సి జీడీ కట్ ఆఫ్ ఎలా ఉంటాయో చూద్దాం. అలాగే షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ చేద్దాం. మళ్ళీ అంటే ఎన్ని మార్క్స్ వస్తే మనం సేఫ్, ఎన్ని మార్క్స్ లేకుంటే మనం సేఫ్ కాదు, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇవన్నీ మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి జీడీ కట్ ఆఫ్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ కేటగిరీ వైజు మరియు మార్క్స్ మనకి మొత్తం 160 మార్కులు ఉంటాయి. దీంట్లో ఎన్ని కట్ ఆఫ్ ఉంటాయో చూద్దాం. యూఆర్ జనరల్ వాళ్ళకి 138 నుంచి 145 మార్కులు రావాలి. అలాగే ఓబీసీ వాళ్ళకి 133 నుంచి 140 మార్కులు రావాలి. అలాగే ఈడబ్ల్యూసీ వారికి 130 నుంచి 138 మార్కులు, ఎస్సీ వాళ్ళకి 122 నుంచి 130 మార్కులు, మరియు ఎస్టీ వాళ్ళకి 120 నుంచి 128 మార్కులు రావాలి. ఇన్ని మార్కులు ఎవరైతే వచ్చాయో నెక్స్ట్ మనకి ఏం భయపడకుండా వాళ్ళు రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేసి ఉంచుకుంటే మనకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏపీలో కట్ ఆఫ్ ఎలా ఉంటాయో చూసాము. అలాగే ఇప్పుడు తెలంగాణలో కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ మనకు కేటగిరీ వైజు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మరియు సేఫ్ స్కోర్, అంటే మనం ఎన్ని వస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాము అని సేఫ్ స్కోర్ అని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు యూఆర్ జనరల్ వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ స్కోర్ అంటే మీరు 115 నుంచి 125 మార్కులు తెచ్చుకుంటాము అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ 125 నుంచి 132 మార్కులు పైగా వస్తే మీరు సేఫ్గా ఉన్నట్లు. ఇట్లా ఇప్పుడు ఓబీసీ వారు 110 నుంచి 118 మార్కులు వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. కానీ 118 నుంచి 125 మార్కులు వస్తే మీరు ఖచ్చితంగా అక్కడ సెలెక్ట్ అయినట్టు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 115 నుంచి 122 మార్కులు పైగా రావాలి. ఎస్సీ వాళ్ళకి 105 నుంచి 112 మార్కులు పైగా వస్తే వారు సేఫ్ ఉన్నట్లు. ఎస్టీ వాళ్ళకి 110 నుంచి 116 మార్కులు వస్తే వాళ్ళు సేఫ్గా ఉన్నట్లు. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇక్కడ యూఆర్ వాళ్ళకి 86 మార్క్స్, ఓబీసీ వాళ్ళకి 84 మార్క్స్, ఎస్సీ వాళ్ళకి 72 మార్క్స్, ఎస్టీ వాళ్ళకి 80 మార్క్స్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 మార్క్స్ వచ్చాయి. అప్పటికి గత సంవత్సరానికి ఇప్పటికి చూసుకుంటే చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అది ఏ వీక్లో వస్తాయి, ఏ మంత్లో వస్తాయి చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం మేరకు రిజల్ట్స్ ఆగస్ట్ 1st వీక్ వస్తాయి. ఇప్పుడు ఎవరైతే సేఫ్ స్కోర్ వచ్చాయో వారు నెక్స్ట్ టార్గెట్ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేసి దాంట్లో ఎలా క్రాక్ చేయాలి, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎవరైతే రన్నింగ్ క్రాక్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. తర్వాత రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎవరికైతే రన్నింగ్ టిప్స్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాని గురించి వీడియో తీస్తా. అలాగే మీకు సేఫ్ స్కోర్ ఎన్ని వచ్చాయి అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఫైనల్గా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కంపేర్ చేసుకుని చూస్తే సేఫ్ స్కోర్ కేటగిరీ వైజ్ యూఆర్ వాళ్ళకి 105 నుంచి 115, ఓబీసీ వారికి 95 నుంచి 105, ఎస్సీ వారికి 85 నుంచి 95, ఎస్టీ వాళ్ళకి 75 నుంచి 85. ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ యూఆర్ వాళ్ళకి 100 నుంచి 110, ఓబీసీ వారికి 90 నుంచి 100, ఎస్సీ వారికి 80 నుంచి 90, ఎస్టీ వాళ్ళకి 70 నుంచి 80 ఇలా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి వీడియో తీద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.